సంతోష్ కుమార్ చారి గారు మహేశ్వరం వారు 242 ఓట్లు మరి తన సమీపం అభ్యర్థి అయినటువంటి అరుణ్ కుమార్ మారోజు గారి పైన 54 ఓట్ల మెజార్టీతో గెలిపించినారు. మహేశ్వరం సంతోష్ కుమార్ చారి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వారు 242 ఓట్లు వచ్చినాయి. వారు 54 ఓట్లతోటి మెజార్టీతో గెలుపొందినారు. అదేవిధంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా స్వర్ణకార సంఘం ప్రథమ మహాసభ ఎన్నికలు అధ్యక్ష అభ్యర్థి అయినటువంటి ఎన్నికల ఫలితాలు మరి మొత్తం ఓట్లు 500 ఓట్లు, పోలైన ఓట్లు 434, చెల్లని ఓట్లు 5, చెల్లిన 429 ఓట్లు, 429 ఓట్లు మొత్తం చెల్లిన ఓట్లు. దాంట్లో రవిచారి గారు రామదాసు, శ్రీరామదాసు రవిచారి గారు గంట గుర్తు, వారికి 207 ఓట్లు. అదేవిధంగా జంగాచారి గారు మారోజు ఉంగర గుర్తు, వారికి 222 ఓట్లు. ఈ యొక్క ఎన్నికల్లో శ్రీ మారోజు జంగాచారి గారు సమీప అభ్యర్థి శ్రీ రవిచారి గారు శ్రీరామదాసు గారిపై 15 ఓట్ల మెజార్టీతోటి మారోజు జంగాచారి గారు గెలుపొందినారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ యొక్క ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు అధ్యక్షునిగా మారోజు జంగాచారి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా గెలుపొందిన అభ్యర్థి మహేశ్వరం సంతోష్ కుమార్ చారి గారికి, వీరికి రాష్ట్ర స్వర్ణకార సంఘం వారికి కాండువతో సత్కరించి వారికి పూలమాల వేసి వారికి ప్రమాణ స్వీకారం చేయబడుతుంది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర స్వర్ణకార సంఘం వారికి ధృవీక పత్రాలు కూడా అందజేయబడుతుంది. అందజేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మరి ఎన్నికల్లో నిల్చున్న ఇద్దరు కూడా వారిని కూడా మేము స్థితికి ఆహ్వానిస్తాం. మీరందరూ కలిసి శాంతియుతంగా మరి అదే ప్రశాంత వాతావరణంలో కూర్చోండి. మరి మీరు ప్రమాణ స్వీకారాన్ని మీరు పూర్తిగా తిలకించిన తర్వాత మేము మనందరం కలిసి వారికి అందరికీ అభినందనలు తెలియజేస్తాం. అంతవరకు 5 నిమిషాలు 10 నిమిషాల సమయం అందరూ కేటాయించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ముందుగా రంగారెడ్డి జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షునిగా నేను రంగారెడ్డి జిల్లా స్వర్ణకార సంఘము అధ్యక్షునిగా నా కర్తవ్యం శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని ఎలాంటి పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా క్రమశిక్షణతో సంఘ నియమాలని అనుసరించి సంఘ శ్రేయస్సు కొరకు సంఘ అభివృద్ధికి పాటుపడతానని సంఘ అభివృద్ధాన్ని పెంపొందించడానికి నా వంతు కృషి చేస్తానని ఎల్లవేళలా ప్రతి ఒక్క స్వర్ణకార సభ్యునికి అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కార దిశగా పయనిస్తానని శ్రీ విరాట్ విశ్వకర్మ భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై స్వర్ణకార, జై స్వర్ణకార, జై స్వర్ణకార, జై జై స్వర్ణకార. మహేశ్వరం సంతోష్ కుమార్ చారి నేను రంగారెడ్డి జిల్లా స్వర్ణకార సంఘం ప్రధాన
కార్యదర్శిగా నా కర్తవ్యంలో శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని ఎలాంటి పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా క్రమశిక్షణతో సంఘం నియమావళిని అనుసరించి సంఘ శ్రేయస్సు కొరకు సంఘం అభివృద్ధికి పాటుపడతానని సంఘం ఔన్నత్యాన్ని పెంపొందించడానికి నా వంతు కృషి చేస్తానని ఎల్లవేళలా ప్రతి ఒక్క స్వర్ణకార సభ్యుడికి అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కార దిశగా పయనిస్తానని శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాను సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై స్వర్ణకార, జై స్వర్ణకార, జై స్వర్ణకార. ఆన్లైన్ అధ్యక్షుడు చాలా సంతోషం. ఎందుకంటే నేను రాకపోతుంటే 15 రోజులు ఇంకా 15 రోజులు ఉండే అమెరికా ఆ 15 రోజుల ముందు వచ్చిన ఇప్పుడు ఆ ఎన్నికల కోసం వచ్చిన నేను ఒక సంవత్సరం నుంచి కొట్లాడిన ఎన్నికలు కావాలి ఎన్నికలు పెట్టాలని మాట్లాడినా పెట్ట కాకన్నాడు, పెట్టిండు. నేను లేనప్పుడు పెట్టిండు అని అయినా కానీ ఆన్లైన్ చేసి గెలిపించినందుకు ఈ ప్రజలకు రంగారెడ్డి జిల్లా స్వర్ణకారులు అందరికీ పేరు పేరున నాకు పదవి ఉందన్నారు. అధ్యక్షుడిగా మరి ఆయన పట్టుదలతోటి మరి తక్కువ సమయంతో మరి ఓటర్లను కూడా మరి తన వశపరుచుకున్నాడు. మరి అంత కఠోర దీక్షతో కూడా పనిచేసినందుకు కూడా అదే దీక్షతోటి 5 సంవత్సరాలు పనిచేసి సంఘ సేవ చేశారని మేము కూడా వారికి కూడా రాష్ట్ర స్వర్ణకార సంఘం కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా నాయకత్వం. ఈరోజు ఎవరైతే స్వర్ణకారులు మన రంగారెడ్డి జిల్లా స్వర్ణకారులు మారుమూల గ్రామం నుంచి అందరూ వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించి మా మీద దయతోటి ఓట్లు వేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు గెలిచి ఏదో ఇట్లా ఉంటున్నది కాకుండా మన నూతన అధ్యక్షుడు మారోజు జంగాచారి గారి ఆధ్వర్యంలో మీరు ఏదైనా సమస్య ఉంటే మీరు మాకు ఫోన్లు చేయండి. ఫోన్లు చేస్తే మీ సమస్యకు మేము ముందుకు వచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తాం. ఏదైనా ఈ 272 రద్దు, ఈ దొంగ బంగారం కేసులు ఇలాంటివి మన మార్వాడ్ షాప్లో కానీ ఈ అప్రైజర్ కానీ ఇలాంటివి ఏ సమస్యలు ఉన్నా సరే మాకు ఫోన్ చేయండి, అందుబాటులో నాకు చేయండి. జంగాచారి గారి ఆధ్వర్యంలో మేము ముందుకు సాగుతాం. ఇంకేదైనా ఉంటే మాట్లాడుకుందాం. తర్వాత కమిటీ చేసినాక ప్రతి ఒక్క మండలంకి వెళ్ళి ఒక ఇద్దరిని కానీ మీరు యాక్టివ్ ఉన్న పర్సన్లు తీసుకొని మేము కమిటీకి ఇట్లా ఏర్పరుస్తాం. ఇప్పుడు 28 మండలాలను ఒక 40 మందిని దాదాపు తీసుకోవచ్చు. మనం ప్రతి ఒక్కరిని ఏదైతే అధ్యక్షుడు ఉంటారో వాళ్ళు ఎవరైతే పేరు ఇస్తారో ఆ పేరున్న వ్యక్తులను తీసుకొని మా కమిటీలో చేసుకుంటాం. రాష్ట్ర పెద్దలు ఉన్నారు, విజయమూరు రాఘవాచారి గారు అధ్యక్షులు, వాళ్ళ ఆధ్వర్యంలో మేము ముందుకు సాగుతాం. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మాకు ఫోన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మారుమూల గ్రామం నుంచి ఇట్లా ఇవాళ ఇంత పోల్ అయితే మనం ఎప్పుడు అనుకోలేదు. దాదాపుగా మేము 350 అయితే వాటికి స్టాప్ అవుతుంది, భోజనాలు చేస్తాం, ఎంత అయిపోతుంది అనుకున్నాం. కానీ 90% చేసిన ఓట్లు. ఇది ఎందుకంటే ఈ ఎలక్షన్ విధురాలు ఇవన్నీ కట్టుకుంటే ఇది అంతా రాకపోదు. ఇది ఎందుకంటే మనం ఎలక్షన్కి వచ్చినాం కాబట్టి ప్రతి ఒక్కరు అవగాహన. ఇంకా 20 పోతే ఎట్లా ఉందంటే సమస్య ఈడికి ఇట్లా మనకు పెద్దలు అనే సమస్య ఇట్లా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదైనా సమస్య చెప్పుకొని ఇంకా బాగుంది, ఇలా వ్యక్తి వచ్చి ఎంతో సంతోషపడుతుంది. వచ్చి ఫోటో దిగి ఏదైనా సమస్య ఉన్నా కానీ మేము ముందుకు వస్తాం అనే విధంగా ముందుకు సాగుతారు. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. మేము ఆధ్వర్యంలో మన రాష్ట్ర పెద్దల తరఫుకెళ్ళి మన నూతన అధ్యక్షుడు జంగాచారి గారిని ముందుకు తీసుకొని ఆయనతో సలహాలు తీసుకొని ఏ సమస్యలు ఏదైనా మేము కొట్టడానికి రెడీగా ఉన్నాం. అదేవిధంగా మా యాచారం మండల్, మాదొకటి యాచారం మండల్ స్థాయికి వెళ్ళి మేము ఏం జరుగుతున్నామంటే అధ్యక్షులు వేయొద్దు. అధ్యక్షులు వేస్తే మేము హైదరాబాద్ ఉంటే బాగుండదు. అట్లా కాదు, ప్రధాన కార్యదర్శిగా మన లెవెల్ ఆడికే ఉంది. ఆ లెవెల్ ద్వారా తద్వారా అధ్యక్షుల గ్రేట్గా హైదరాబాద్ ఉండాలి. రాజధాని మనకు హైదరాబాద్ ఈడ ఉంటే బాగుంటుంది. అదేవిధంగా దృష్టిలో పెట్టుకొని మేము ఏం చేసినామంటే ప్రధాన కార్యదర్శి అభ్యర్థిగా మేము ఎంచుకున్నాం. అదేవిధంగా మా సంఘం పెద్దలు శ్రీరామదాస్ విఠలాచారి ఉపాధ్యక్షుడు, సతీష్ చారి, మన కోశాధికారి సునీల్ చారి, యాదవాచారి గారు ప్రధాన కార్యదర్శి, మా సంఘం
సభ్యులు అందరూ నాకు సహాయ సహకారాలు అందించారు. గౌరవ అధ్యక్షులు మన మారో శంకర్ సించారి గారు ఈ ఆలోచన చేసిన నేను ఒక్క నిలబడి కాదు, మా మండలంలో మా స్వర్ణకార సంఘమే నిలబడ్డది. నేను ఒక్క నిలబడంటే ఫీల్ అవుతలేను. అదేవిధంగా ఇలాంటి సమస్యలు మారుమూల గ్రామ సమస్యలు తెలియాలంటే మేము ఉండాలి. ఈ సమస్యను ఈయన దృష్టి తీసుకురావాలంటే ఈయన డైరెక్ట్ కావాలంటే నేను చెప్పాలి. వీరికి వచ్చి ఆ సమస్య తెలుసుకొని మన అధ్యక్షులు గారితో మాట్లాడి ఆ తర్వాత పెద్దలు రాఘవాచార్యతో మాట్లాడి మేము ఆ సమస్య మీద మేము కొట్లాడి మన స్వర్ణకారులకు ఏదైనా సమస్య ఉంటే మేము కొట్లాడి దాన్ని సమస్యను క్లియర్ చేయడానికి ముందుకున్నాం. ఇదే విధంగా ఫస్ట్ ఐక్యమత్యంగా ముందుకు వచ్చి ఈసారి మంచి గొల్ల కురువులు వాళ్ళు వీళ్ళు పెద్ద ఎత్తున చేస్తున్నారు. కానీ అది కాదు, మన స్వర్ణకారుల ఐక్యత వచ్చింది. ఇది ఎట్లయినా సరే మనం ముందుకు తీసుకుపోవాలి, బాగుంటుంది. ఇది మనం గత సంవత్సరం నుంచి అప్పుడు మన ఫస్ట్ నూతన అధ్యక్షులు మన మహేశ్వరం జగదీశ్వరాచార్య ఆధ్వర్యంలో ఫస్ట్ ఎలక్షన్ జరిగింది. తద్వారా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ విజయమూరు రాఘవాచార్య ఆధ్వర్యంలో ఇదే మన ఏపీఆర్లని మనం చేసుకున్నాం. వీళ్ళందరి ఆధ్వర్యంలో వీళ్ళ అనుభవాలు ఉన్నాయి. వీళ్ళ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మనం పోతున్నాం. చిన్న చిన్న మీటింగ్లకు పోకుండా మన అనుభవం పెట్టుకొని నేను ముందుకు పోయినా. నా అనుభవానికి ఇవాళ ఫలితం దక్కింది. నా అనుభవమే నాకు గెలుపును అందించింది. మా సంఘాన్ని ఏడుకోదీసిన రాష్ట్ర లెవెల్లో నేను వ్యాచార మండలి పేరు మోగించిన. మీరు అందరి సహాయ సహకారాలతో నా ఒక్కరిది కాదు, అందరి పేరున ప్రతి మండలంకి వచ్చిన స్వర్ణకారునికి నేను పాదాభివందనం తెలియజేస్తున్నా. మీరు దయచేసి సమస్య ఉంటే ముందుకు రావాలి. ఆ రోజు జంగాచార్య ఆధ్వర్యంలో మా తాత అయ్యాడు. ఆయన ఒకప్పుడు వాటర్ జంగాచారి, ఇప్పుడు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జంగాచార్య గారు. ఏది ఏమన్నా సరే కొట్లాడతాం, అడుగుతాం. ఏ సమస్య అయినా ఆయన తోటి మాట్లాడతాం. మంచి వ్యక్తి, ఆయన వ్యక్తిత్వం ఇలా వనికొచ్చిన నేను కోరుకుంటున్నా. అదే ముందుకు వచ్చింది. ఎప్పుడైనా మనం కష్టపడ్డ ఫలితం వృధా కాదు. కష్టం 10 ఏళ్ళకైనా అక్కడ వస్తుంది. ఇవాళ మేము 11 సంవత్సరాలు అయ్యింది మేము యాచార మండల స్వర్ణకార సంఘం పెట్టి. మన రాష్ట్ర ఎన్నికలు జరగకుంటే మా సంఘం ఉందాడు యాచార మండలి. అదేవిధంగా ముందుకు తీసుకుపోతున్నాం అన్న. ఏ సమస్య అనేది మేము కొట్లాడతాం. జై స్వర్ణకార, జై స్వర్ణకార, జై స్వర్ణకార, జై స్వర్ణకార, ఐక్యత వర్ధిల్లాలి, ఐక్యత వర్ధిల్లాలి. జై స్వర్ణకార. రంగారెడ్డి జిల్లా స్వర్ణకార సంఘం ఎలక్షన్లు చాలా ప్రశాంత వాతావరణంలో జరిగినాయి. అలాగే ఎంతో శ్రమకు వచ్చి వేద ప్రయాసాలకు వచ్చి హైదరాబాద్ వచ్చి మీరందరూ మీ ఓటును సద్వినియోగం చేసుకొని అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా ఆ రోజు రంగాచారి గారు అధ్యక్షుడు, మహేశ్వరం సంతోషారి గారిని ప్రధాన కార్యదర్శిగా గెలిపించి మనకు ఒక బాధ్యత మీరు భుజం మీద పెట్టారు. ఇప్పుడు తమ్ముడు చెప్పాడు, మేము ఏదున్నా మీ సమస్య ఉంటే మాకు చెప్పండి, మేము ఖచ్చితంగా పరిష్కరిస్తాం. ఇంకోటి ఓడిపోయిన అభ్యర్థులు కూడా దయచేసి మీ అందరికీ నేను ఫస్ట్ నుంచి ఒకటే విషయం చెప్తున్నా, వెళ్ళిపోవడం అనేది సహజం. ఏదైతే ఇవాళ ఏపీఆర్ ఖాతాలో ఏదైతే ఎలక్షన్ జరిగిందో ఓడిపోయిన అభ్యర్థులు కూడా నేడు దాటాగానే మా సమస్యను ఇక్కడికే వదిలేసి అందరం కలిసికట్టుగా మనం పనిచేయాలి. దయచేసి ఓడిపోయిన వారు కూడా గెలిచిన వారు కూడా ఓడిపోయిన వారికి సహకరించి